అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జనపతిని. మనం ఈరోజు వచ్చేసి ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రపురం గ్రామానికి చెందిన సాయి కృష్ణ ఫీల్డ్కు రావడం జరిగింది. మనోడు ఇది ప్లాంటేషన్ పెట్టి దరిదాపు 80 నుంచి 90 రోజులు కావడం జరిగింది. అయితే ఆయనకు ఫస్ట్ క్రాపు ఒక విధంగా పర్లేదు, ఒక యావరేజ్ కాపు పడింది. అయితే ఈరోజు ఈయన చేను వచ్చేసి ఇప్పటికీ 7 రౌండ్లు కూడా టెక్నికల్ అలాగే ఆర్గానిక్లు కూడా వాడడం జరిగింది. అవి వాడినా కానీ మొత్తం నల్లి బట్టి మొత్తం మాడిపోవడం, అదేవిధంగా ముడత ఇక్కడ చూసుకున్నట్టయితే కాయ మచ్చ కూడా రావడం జరిగింది. మొత్తం నల్లి పీల్చి కాయ కూడా బ్లాక్ కావడం జరిగింది. తొడిమల కానుండి కూడా బ్లాక్ కావడం జరిగింది. నేను ఫీల్డ్ కూడా ఒకసారి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇట్లా మొత్తం కూడా ఇది చిగురు అంతా కూడా మొత్తం మాడిపోయింది. ఏ చెట్టుకు కూడా చిగురు అనేది అసలు ఏ కొత్తన కూడా లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ పడ్డ కాయలే, ఇక్కడ కూడా ఇగురు అనేది కనపడట్లేదు మనకు చూద్దామన్నా కానీ. ఇక్కడ చూడండి నల్లి బట్టి పీల్చి మొత్తం దిగజారిపోయింది. ఇదొక మనం ఛాలెంజ్గా తీసుకున్నాం. ఇప్పుడు దీని ఒక ఛాలెంజ్గా తీసుకొని మనం ఈ ఫీల్డ్లో ఈరోజు మన జేపీ అగ్రి క్రాప్ కేర్ వాళ్ళది డేంజర్ అనే మందు మనం ఈరోజు స్ప్రే చేపిస్తున్నాం. ఈరోజు అన్న ఫీల్డ్ వచ్చేసి 2 ఎకరాలండి. ఈ 2 ఎకరాలకు మనం 2 బాటిల్స్ తీసుకురావడం జరిగింది అన్న. అది సోలోగా ఎకరానికి వచ్చేసి 7 ట్యాంకులు స్ప్రేడ్ కూడా చూసుకోవచ్చు. ఇది 20 లీటరు స్ప్రే డబ్బా అండి. దీంతో ఎకరానికి 7 చొప్పున ఈ 2 ఎకరాల పొత్తున అన్నగారు 14 ట్యాంకులు స్ప్రే చేయడం అని మనం ప్రిపేర్ చేసాం. అయితే ఈ చేనుని మనం ఏ విధంగా మారుస్తామన్నది మీకు 4 నుంచి 5 రోజులలో నేను అగైన్ మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుద్ది. ఇదేంటంటే మనం ఇప్పుడు ఛాలెంజ్గా తీసుకున్నాం. ఈ మందు మారదా జనాల్లో కొంతమందికి అపోహలు ఉన్నాయి. ఇది మంచిగా ఉన్న చేను కూడా కొట్టి చేస్తాను అట్లా ఇట్లా అని 2-3 రైతులు అనడం జరిగింది. కంప్లీట్గా ఇది 99% డ్యామేజ్ అయిన చేను. దీన్ని మనం బాగు చేసినాక 5 రోజులలో మనం రైతు దగ్గరికి వచ్చి ఫీడ్బ్యాక్ తీసుకుందాం. అది ఏ విధంగా రిజల్ట్ వచ్చేసింది, ఎట్లా పనిచేసింది అనే దాన్ని మళ్ళీ మన అగైన్ కాన్సెప్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఆ రైతు మాటల్లో తెలుసుకుందాం. అసలు ఎట్లా తెలుసుకున్నాడు ఈ మందు అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. నమస్కారం అన్న. నమస్తే అన్న. అసలు మీది ఎక్కడన్నా? మాది పాత్రాపురం విలేజ్, వెంకటాపురం మండలం, ములుగు డిస్టిక్. నేను జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ చూశాను. ఈ మందు అనేది జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్లో చూశారు మీరు? దీనికి ఒక 10 సార్లు రసాయనం ఆర్గానిక్ కొట్టాను. అంటే ఇంతకుముందు మీరు 8-10 సార్లు ఆర్గానిక్లు కొట్టారు. అంటే 10 రౌండ్లలో ఒక 2-3 సార్లు ఆర్గానిక్లు కొట్టారు, రసాయనాలు కూడా వాడారు. కానీ అంత పెద్దగా రిజల్ట్ ఏం అనిపించలేదు. అసలు మెయిన్గా మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? అసలు నల్లి కింది ముడత పై ముడత అసలు పోవట్లేదు. కింది ముడత బాగా వచ్చేసి నల్లి బాగా పీల్చేస్తుంది. చెట్టు ఎదగట్లేదు, గ్రోతింగ్ ఆగిపోయింది. దానివల్ల ఈ జేపీ అగ్రిటెక్ వారి యూట్యూబ్ ఛానల్ చూసి ఈ మందు తీసుకోవడం జరిగింది. మీకు ఎన్ని రోజులకు రిజల్ట్ వస్తుందని చెప్పారు? అతను అడిగితే 5 రోజులకు వస్తుందని చెప్పారు. కన్ఫామ్గా ఇది చేను పక్కా మారిద్ది. ఇది ఇంకా మీ ఏరియాలో ఇంకెవరన్నా వాడారా? ఇది అంటే గడ్డ మీద వాడిండంట 1-2, తెలియదు నాకు కూడా. కాకపోతే నేను వాడదామని. మీరు సరే ఎవరు వాడినా వాడకుండా మీరు యూట్యూబ్లో చూశారు, మాకు నచ్చింది అనేసి మీరు ఈరోజు తీసుకోవడం జరిగింది. ఇది మళ్ళీ మీరు 5 రోజులకు మీరు మళ్ళీ తెలియజేసే ప్రయత్నం చేస్తారా? మళ్ళీ మా వ్యూవర్స్ కన్ఫర్మ్గా వీడియో చేయమంటా మళ్ళీ. ఓకే, చేస్తాం. ఇదండి మొత్తం కూడా 100% తోట ఆల్మోస్ట్ అన్నగారు ఆశలు ఈదులు పెట్టుకునే స్టేజ్లో ఉన్నాడు. మీరు చూశారు కదా, ఇంతకుముందు కూడా ప్రతి చెట్టు కూడా మాడిపోయింది, నల్లి పట్టి కాయలు కూడా ప్రతి ఒక్క కాయ కూడా బ్లాక్ కావడం జరిగింది. అదేవిధంగా మనం 5 రోజులలో దీన్ని ఎట్లా మార్చి మనం రైతుకు మళ్ళీ కొత్త తోటలు ఎక్కడ మనం ఆయన చేతిలో పెట్టాలని ఒక టార్గెట్ తోటి మనం ఈరోజు ఈ వీడియో తీయడం జరిగింది. మళ్ళీ ఇదే విధంగా 5 రోజులలో మీకు ఫీడ్బ్యాక్ ఇస్తా, ఆ రైతు మాటల్లోనే ఎట్లా పనిచేసింది, ఏ విధంగా పనిచేసింది అనేది మనం తెలుసుకున్నాం. సో ఫ్రెండ్స్, ఇది మన ఈరోజు వీడియో. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఇంకొక 10 మందికి తెలియజేసే ప్రయత్నం ఉంటుందండి. షేర్ కూడా చేయండి. అలాగే ఇంకొక 10 మందికి కనుక మీరు షేర్ చేసినట్టయితే ఇంకా మంచిగా రైతులకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో బాయ్ ఫ్రెండ్స్.